థిక్ అండ్ క్రీమీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ బయట స్వీట్ షాప్స్లో చేసేలాగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేర్కూరి. స్ట్రాబెర్రీస్ సీజనల్ ఫుడ్ కాబట్టి ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. బౌల్లోకి వేసుకొని వాటర్తో 2 to 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను మిల్క్ షేక్కి షుగర్ యూస్ చేసుకోవటం లేదు. స్ట్రాబెర్రీస్కి ఉన్న స్టెమ్స్ని రిమూవ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి స్ట్రాబెర్రీస్ని తీసుకోవచ్చు. 2 minutes స్ట్రాబెర్రీస్ని కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ అంటే ఐస్ క్రీమ్ ఖచ్చితంగా ఉండాలి కదా. నేను 3 scoops వెనిల్లా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను. స్ట్రాబెర్రీస్ స్వీట్గా ఉన్నాయి, ఐస్ క్రీమ్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ అవసరం ఉండదు. వేడి చేసి చల్లార్చిన పాలు 1 glass యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కంప్లీట్గా బ్లెండ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 scoop వెనిల్లా ఐస్ క్రీమ్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూశారు కదా, థిక్ అండ్ క్రీమీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇంట్లోనే చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, మీరు కూడా ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ recipes. Thank you.